అంగన్వాడీ వర్కర్స్ని 42 రోజులుగా 22వ తారీఖు వరకు 42 రోజుల వరకు సమ్మెలో ఉన్నారు. ఈ సమ్మె కాలంలో అనేక మంది ఈ రాష్ట్రంలో మరణించి ఉన్నారు. ఈ మరణించిన అంగన్వాడీ వర్కర్లందరికీ న్యాయం చేయాలి. నిన్న అయితే జగనన్నకు చెప్దాము కార్యక్రమానికి మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి కూడా విజయవాడ చేరుకుంటున్నారు. ఈ మధ్యలో కొంతమందిని ఇళ్ల దగ్గరే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగానే మండపేట మండలం కేశవరం గ్రామంలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ అందరినీ ద్వారపూడి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ పోలీసులందరూ కూడా ఆ వర్కర్స్ అందరినీ మీ ఉద్యోగాలు తీసేస్తారు, మిమ్మల్ని టెర్మినేట్ చేస్తున్నారు, మళ్ళీ మీకు ఉద్యోగం ఉండదు, మీ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడతా ఉన్నారు అని భయభ్రాంతులకి గురి చేయడంలో కేశవరంలో ఉన్న చంద్రమల్ల శేషారత్నం అనే అంగన్వాడీ వర్కరు నిన్న సాయంత్రం హార్ట్ అటాక్తో మరణించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వపు హత్యలే. కానీ ఆ హత్యలే ఈ చర్చలు సఫలం చేశారు. అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ వర్కర్కి వర్తింప చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.